హాయ్! ప్రపంచంలో వేల కొండలు, కోట్ల మంది పర్వతారోహకులు, కానీ ప్రపంచంలో ఒక పర్వతం మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోయారు. అది మౌంట్ కైలాస్. ఎందుకు? ఈ పర్వతం గురించి ఉన్న రహస్యాలు మీరు వింటే షాక్ అవుతారు. హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైనటువంటి పర్వతం కైలాస్ పర్వతం గురించి మాట్లాడుకుందాం. సైంటిస్టులు కూడా అర్థం చేసుకోలేని ఈ పర్వతంలో ఏముంది, ఎందుకు ఎవరూ ఎక్కలేకపోతున్నారు, అనేక పురాణాలు, రహస్యాలు, శాస్త్రీయ కారణాలు ఆల్ ఇన్ వన్ ఈ వీడియో. నెంబర్ 1 విషయం చూసినట్లయితే, భౌగోళికంగా కైలాస్ ఎందుకు ప్రత్యేకం? మౌంట్ కైలాస్ ఎత్తు 6,638 మీటర్లు, ఎవరెస్ట్ కంటే తక్కువ. కానీ ఇంకా ఎవరూ శిఖరం చేరలేదు. నేరుగా నిలువుగా ఉన్న 4 ముఖాల నిర్మాణం ఆర్కిటెక్చర్లా ఉన్నట్లు కనిపిస్తుంది. సైంటిస్టు చెప్పినట్లు ఇది సహజంగా వచ్చినది కాదని, ఒక ప్రత్యేకమైనటువంటి రాతి నిర్మాణం అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కంపాస్ ఈ మౌంటైన్ దగ్గర పనిచేయదు, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ కంపాస్ లాంటివి కూడా పనిచేయవని తెలుస్తోంది. ఇక రెండో విషయం చూస్తే, ఎక్కలేకపోవడానికి అత్యంత ఆసక్తికరమైనటువంటి రహస్యాలు చూసినట్లయితే, ఇక్కడ విచిత్రమైనటువంటి సమయ ప్రభావం, అంటే టైం డైలేషన్ అంటారు. ఈ పర్వతం దిగి వచ్చిన తర్వాత పర్వతారోహకులు చాలా సమయం వేగంగా గడిచినట్లు చెప్పారు. ఉదాహరణకు 3 నుంచి 4 గంటలు ఎక్కినట్లు అనిపించిందని వారికి, కానీ బేస్ క్యాంప్ తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా ఒక రోజు గడిచిపోయిందని ఇది సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. రెండో చూసినట్లయితే, మానస సరోవరంలో కనిపించే ప్రతిబింబం. కైలాస్ పర్వతం ముందున్నటువంటి మానస సరోవరంలో సహజంగా పిరమిడ్ ప్రతిబింబం కనిపిస్తుంది. సైంటిస్టులు కూడా ఇది ఎలా వస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది సైంటిస్టులు దీన్ని యాన్షియంట్ ఎనర్జీ స్ట్రక్చర్ అని కూడా అంటున్నారు. ఇక నెంబర్ 3 విషయం చూసినట్లయితే, పర్వతం మీద కనిపించే రహస్యమైనటువంటి కాంతి. అంతరిక్ష ఉపగ్రహాలు ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో కైలాస పర్వతం మీద ఎనర్జీ బీమ్స్ లాంటి స్ట్రేంజ్ లైట్స్ డిటెక్ట్ చేశాయి. ఇది సహజ ప్రకృతి వలన లేక ఏదైనా యాన్షియంట్ టెక్నాలజీనా ఎవరికీ తెలియదు. తర్వాత పర్వతంపై ప్రవేశం ఎందుకు నిషేధం? ఇది చూసినట్లయితే భౌగోళికంగా టిబెట్ ప్రభుత్వం ప్లస్ చైనా ప్రభుత్వం అధీనంలో ఉంటుంది, ఎందుకంటే ఇది టిబెట్లో ఉన్నది కాబట్టి. 1962లో ఫార్మల్గా కైలాస పర్వతారోహణను పూర్తిగా నిషేధించింది చైనా ప్రభుత్వం. కారణం ఇది పర్వతారోహణకు సేఫ్ కాదని. కానీ నిజమైన కారణం ఎవరూ చెప్పలేరు. ఇంకో చూసినట్లయితే, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇది లార్డ్ శివుడి నివాసం అని నమ్మకం. దేవతల పర్వతం కాబట్టి ఎక్కడానికి అరిష్టమని కూడా విశ్వాసం ఉన్నది. కైలాస్ను ఎక్కేందుకు చేసినటువంటి ప్రయత్నాలు చాలామంది చేశారు. చాలా దేశాల నుంచి వరల్డ్ క్లాస్ క్లైంబర్స్ కైలాస్ను ఎక్కాలని ప్రయత్నించారు. అందులో మొదటగా చూసినట్లయితే రైన్ హూల్జ్ మెస్నర్, ప్రపంచంలోని అత్యంత గొప్ప పర్వతారోహకుడు. ఆయన కూడా చివరకు ప్రకృతి నాకు స్పష్టంగా చెప్పింది, నీవు దీనిని ఎక్కలేవు అని అతను స్వయంగా చెప్పిన విషయం ఇది. రెండవది రష్యన్ టీం 2004లో ప్రయత్నం. అనుమతి ఇచ్చినటువంటి 24 గంటల్లోనే చైనా ప్రభుత్వం రద్దు చేసింది. కారణం భారీ ప్రమాద సూచనలు ఉన్నాయని. ఇక చూస్తే మొదటగా ప్రయత్నం చేసిన వారు ప్రయత్న దశలోనే తీవ్రమైనటువంటి వాతావరణం, మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్, హెల్యూసినేషన్స్ కారణంగా వెనక్కి వచ్చేవారు. ఇకపోతే ప్రాచీన గ్రంథాల్లో కైలాస పర్వతాన్ని ప్రపంచానికి ఎనర్జీ కేంద్రం అని చెప్పారు. ఇది ఒక సహజ యంత్ర నిర్మాణం, ఎనర్జీ వర్టెక్స్ లాగా పనిచేస్తుందని నమ్మకం. శిఖరంపై మనిషి పాదం పెడితే ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతుందని పురాణాల ప్రకారం ఉన్నది. తర్వాత ప్రపంచంలో అత్యంత మిస్టీరియస్ పర్వతం మౌంట్ కైలాస్. ఇది నిజమేనా, పురాణాల లేక శాస్త్రానికి తెలియని ఏదో గొప్ప రహస్యమా మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఈ పర్వతం ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైనటువంటి రహస్యంగా చెప్పవచ్చు. ఇలాంటి రహస్యాలు, ఫ్యాక్ట్స్, మిస్టరీస్ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.